ముందుగా శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా కీలకమైన అంశం. నిన్న కేటీఆర్ గారి సారథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అంతా కూడా గవర్నర్ గారిని కలిసింది. సింగరేణి, తెలంగాణకు కొంగు బంగారం సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాలపై సమగ్రమైన విచారణ జరిపించాలి, సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరిన సందర్భం. అన్ని విషయాలన్నీ కూడా ఇటీవల వెలుగు చూసిన ప్రతి అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చిన అంశం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ కీలకమైన అంశాన్ని? తెలంగాణ ఉద్యమం ప్రస్థానం నుంచి మొదలుకొని తెలంగాణ ప్రగతి ప్రస్థానం వరకు అత్యంత కీలక పాత్ర పోషించేందుకు, సింగరేణిని కాపాడుకునేందుకు, సింగరేణిని రక్షించుకునేందుకు బీఆర్ఎస్ పోషిస్తున్న ఈ పాత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదట ఏంటంటే, సింగరేణి ఏదైతే ఉందో, సింగరేణి అనేది తెలంగాణ యొక్క ఆస్తి, తెలంగాణ యొక్క సంపద, అంటే తెలంగాణ ప్రజల యొక్క సంపద, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో అది కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా మరో కోణం ఉంది. తెలంగాణ అస్తిత్వం కోసం కూడా పోరాటం చేసిన చరిత్ర కూడా తెలంగాణ ప్రాంతానికే ఉంది. అంటే అది ఒక ఏ పోరాటమైనా అనుకోండి. సో మొదటి నుంచి ఉంటే విప్లవ ఉద్యమాలకు, అదే బహుజన ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు, అన్ని ఉద్యమాలకు కూడా సింగరేణి ఏరియా ఏదైతే ఉందో, ఆ కోల్డ్ బెల్ట్ ఏరియా అదొక అస్తిత్వ పోరాటానికి కేంద్రం. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ అస్తిత్వం దెబ్బతిన్నా, ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నా, సింగరేణి ప్రాంతంలోనే మొట్టమొదటిసారి గొంతుగా వినిపించే ప్రాంతం ఏంటంటే సింగరేణి ప్రజలు, సింగరేణి ప్రాంతం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తే, ఆంధ్ర పాలకులు ఎన్నోసార్లు అడ్డం పడితే, ఎన్నోసార్లు ఇబ్బంది పెడితే, ఎన్నోసార్లు మోసం చేసి ఓడగొడితే కూడా సింగరేణి ప్రాంతం కేసీఆర్ గారి వైపున, తెలంగాణ వైపున స్పష్టంగా ఉండి పోరాటం చేసిన చరిత్ర మనం చూసినాం. గత 2010లో రాజీనామా కావచ్చు. అదేవిధంగా మీరు చూసుకుంటే ఎక్కువ శాతం ఎలక్షన్లలో కూడా నీకు సింగరేణి ప్రాంతమే గెలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీకి, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా ఉద్యమంలో కూడా ఎక్కడ మీకు అలజడి కొంచెం తక్కువ అనిపించినా కూడా సింగరేణి ప్రాంతము ఒక కాగడ పట్టుకొని కేసీఆర్ వైపు నడిచిన చరిత్ర. అలాంటి సింగరేణి వ్యవస్థను ఈరోజు కాంగ్రెస్ వచ్చి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సింగరేణిని కాపాడాల్సింది పోయి, సింగరేణి ఉద్యోగులను కాపాడాల్సింది పోయి, అక్కడ ఆత్మగౌరవ సంబంధించిన సమాజాన్ని కాపాడాల్సింది పోయి ఈరోజు స్కామ్కు తలపెట్టింది. అంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ బ్లడ్లో రక్తంలోనే స్కామ్ ఉంది. ఎందుకంటే నీకు యూపీఏ ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు అప్పుడు కూడా 150,000 కోట్ల పైచిలకు పెద్ద కోల్ స్కామ్ చేసిండ్రు. దాంట్లో జైలుకు కూడా పోయిన చరిత్ర ఉంది. సో శిక్ష పడ్డ చరిత్ర కూడా ఉంది అధికారులకు. నేనేమంటా, అదే కంటిన్యూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న సింగరేణిని కూడా ఒక స్కామ్ చేసి సృజనారెడ్డి అనే అతన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డి బామ్మర్ది ఇచ్చుకోవడం కోసమే ఈ స్కామ్కు తెరలేపిండి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి మీరు చూసుకోండి, మొత్తం కూడా 1,000 కోట్లు, లక్షల కోట్లను స్కామ్ చేయడానికే పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా ఎక్కడ పనిచేయట్లేదు. ఒక్కోసారి చూస్తే లగాచర్ల, అదేవిధంగా హైదరాబాద్ వచ్చి భూములు, అదేవిధంగా ఫిల్టు, ఇప్పుడు భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు, అదేవిధంగా సింగరేణి, మీరు ఎక్కడ చూడు మొత్తం నీకు భూములను. అదేవిధంగా ఇక్కడ మన మూసీ రివరు పక్షాలను 170,000 కోట్లు, 150,000 కోట్లు, 1,00,000 కోట్లు పేదోని గుడిసె కూల్చి హైడ్రా పేరు మీద రియల్ ఎస్టేటర్లు దెబ్బతీసి భయపెట్టి భయపాత్రలు గురి చేసి వాళ్ళ దగ్గర సంచులు. అంటే నీకు సీఎం మొత్తం కూడా వసూళ్ల కేంద్రంగా ఉన్నట్టు తప్ప తెలంగాణను అభివృద్ధి చేయాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలి, గ్యారంటీల సంగతి ఏంది, వారంటీల సంగతి ఏంది అనేది ఎక్కడ కూడా చర్చ జరుగుతలేదు. మీరు మంత్రులు కూడా అట్లే మాట్లాడుతున్నారు కదా స్పష్టంగా. ఈరోజు ఒక టెండర్ పడింది, ఇది సమ్మక్క సారక్క, ఎవరు మాట్లాడినారు బయటకు వచ్చి? ఇద్దరు మంత్రులు కొట్లాడుకుంటారు కదా మంత్రులు. నేనేమంటున్నా అంటే, ఓ ఎమ్మెల్యే మాట్లాడిండు, ఒక మామూలు కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడినాడు. ఈరోజు కూడా ఏమైంది? ఈరోజు ఏమైంది? బట్టి మొత్తుకుంటున్నాడు, ఇలా స్కామ్ జరగలేదు, నేను రద్దు చేస్తా. నువ్వు రద్దు చేస్తున్నా అంటే అర్థమైంది, నువ్వు గుత్తేదారి పనిని రద్దు చేస్తున్నా అంటే అర్థమైంది అక్కడ తప్పు జరిగింది అన్నట్టు కదా. ఒకవేళ తప్పు జరగని పక్షంలో నువ్వేం చేస్తావు? ద కంటిన్యూ పోతావు, ద కంటిన్యూ ప్రాసెస్ గోయింగ్ ఆన్. కానీ నువ్వు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే అర్థమైంది నువ్వు తప్పు చేసినావు, వాడాన్ని మోసం చేసినావు. ఎవరికి? నీ సృజన్ రెడ్డి వ్యక్తికి, నీ సొంత బాంబర్దికి నువ్వు కాంట్రాక్ట్ గుత్తదారు పని కట్టుబడడానికి నువ్వు తప్పు చేసినావు అని అర్థమైపోతుంది. కాబట్టి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రశ్నిస్తే నిర్బంధిస్తున్నారు, మాట్లాడితే నోటీసులు ఇస్తున్నారు. సో కాబట్టి
కాలయాపన చేసుకుంటా కరప్షన్ చేయడానికి చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2000 పింఛన్లు ఏడబెంచినావు నువ్వు, మా అక్క చెల్లెలకు 2500 ఏడిచ్చినావు, మా ఆడబిడ్డలకు స్కూటీలు అన్నావు ఏడిచ్చినావు, 2 లక్షలు, ఇవన్నీ కూడా మనం చెప్పలే, బీఆర్ఎస్ పార్టీ చెప్పలే, వాళ్ళే ఒక 100 కిలోమీటర్ల అద్దు 100 రోజులల్లో మేము చేస్తామని చెప్పారు. ఈరోజు 700 రోజులు అయిపోయింది, 800 రోజులు అయిపోతుంది, 22 నెలలు అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా ఏం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వము స్కాములు చేస్తుంది. ఆ స్కామ్లో భాగంగానే ఈరోజు కోల్ స్కామ్ చేసిండు సీఎం అనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి అనేది అర్థమైపోతుంది. ఆయన కాపాడడానికి కోసమే బట్టి విక్రమార్క చాలా ఆగమాగం అడివడివై 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకు పెట్టిండు అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎమ్మడే నువ్వు ఎందుకు స్పందించినావు? నువ్వు ఒకవేళ లేకపోతే స్పందించవు కదా, లేకపోతే మాట్లాడవు కదా. మాట్లాడినావంటే అర్థమైంది, స్పందించినావంటే అర్థమైంది, రద్దు చేసినావంటే అర్థమైంది. 100% దాంట్లో స్కామ్ జరిగింది. స్కామ్ జరిగకపోతే నువ్వు ఎందుకు రద్దు చేస్తావు? ఎందుకు రద్దు చేయాలని ఎవడు చెప్పిండు? సో మేము రద్దు చేయాలని డిమాండ్ చేసినాం, తప్పు జరిగింది రద్దు చేయాలని డిమాండ్ చేసినాం. నువ్వు తప్పు జరిగింది రద్దు చేసినావు, అయిపోయింది, తేలిపోయింది. సో ఈ రోజు సింగరేణిని సొంత బామ్మర్దికి ఆయన కుటుంబాలకు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటున్నది, ఆలోచిస్తున్నది. రేపు ఏ రోజో ఒక రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. శిక్ష 100% శిక్ష విధిస్తారు. దానికోసమే ప్రజలు మన సర్పంచ్లు ఏమైంది, సర్పంచ్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ 4000 పైసలు గెలిచింది. నువ్వు గెలిచిన ఎన్ని 5000 సర్పంచ్లు గెలిచినావు స్పష్టంగా. సో ఆ ప్రజలలో గ్రామంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ అన్న, గ్రామంలో కూర్చుంటే ఏ ఒక్క పథకం అమలైందన్న? ఏది అమలైంది? పింఛన్ ఇచ్చినావా, రైతు బంద్ ఇచ్చినావా, రైతు బీమా ఇచ్చినావా, కౌలు రైతులకు ఇచ్చినావా, కౌలు రైతు కూలీలకు ఇచ్చినావా, ఏ ఇందిరమ్మ ఇల్లు కట్టినావా, ఉద్యోగాలు ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు నువ్వు? విలేజ్ లో కూర్చుంటే ఏమి ఇచ్చినావు నువ్వు? ఏమి ఇవ్వలే. తులం బంగారం ఇచ్చినావా, 1,16,000 ఇచ్చినావా? ఏది ఇచ్చినావు నువ్వు? గ్రామంలో కూర్చొని నువ్వు ఇచ్చిన పథకాలు చదివితే ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు కాలేదు. ఒక్కటంటే ఒక పథకం అమలు కానప్పుడు ఏం చేస్తారు? కర్రు కాల్చి వాత పెట్టిరు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మొన్న కర్రు కాల్చి వాత పెట్టిరు. ఆ కర్రు కాల్చి వాత పెడితేనే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎలక్షన్లో పోకుండా మున్సిపాలిటీ ఎలక్షన్లకు వచ్చినావు. లేకపోతే నీకు కాన్ఫిడెన్స్ ఉంటే, నువ్వు పరిపాలన మంచిగా ఉంటే ఎమ్మటే జెడ్పీటీసీ ఎంపీటీసీ పోవాలి కదా. సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో పోవాలి. ఎందుకు పోలేదు నువ్వు? ఎందుకు పోలేదంటే తెలంగాణ సమాజం నిన్ను వ్యతిరేకిస్తున్నది, నీ మోసాలను పసిగట్టింది, నీకు తప్పకుండా శిక్ష వేయడానికి రెడీగా ఉన్నది. కాబట్టి ఆ శిక్ష తప్పించుకోవడానికి నీ అధికారాన్ని వాడుకొని ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లకు వచ్చినావు. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏమున్నది? ఎక్కడ కంపు అక్కడే. ఈరోజు దావుస్లో పోయి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నీ మంత్రివర్గాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం చూస్తున్నది. రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో మామూలు శిక్ష ఉండదు కాంగ్రెస్ పార్టీకి, ఉరి శిక్ష విధిస్తారు.